అదే యూత్ కూడా వీటిని ఇష్టపడుతున్నారు. ఐటీ మేనేజర్స్, వీపీస్, సీనియర్ వీపీస్ అని కూడా అంటున్నారు సార్. అది హై ఇన్కమ్ గ్రూప్. మురళీ గారు సార్ నా వరకు ఒక పాయింట్ శ్రీరాజు గారు మళ్ళీ చెప్తారు. ఒక గ్రూప్ ఏంటంటే మన కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక నాకు తెలిసి ఈ ఇష్యూలు ఎక్కువైపోయింది. ఆవిడకి ఫోన్ వస్తే ఎవరి ఫోన్ అంటాడు, ఈడికి ఫోన్ వస్తే ఎవరి ఫోన్ ఆవిడ అడుగుతుంది. దీంట్లో సగం లైఫ్ కథం అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఆఫీస్ ఉండాలి, ఆఫీస్ పక్కనే ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఎస్పెషల్లీ కోకాబాట్, నియోపాలిస్ అన్ని చూస్తే దే వాంట్ ది ట్రాఫిక్, పొల్యూషన్, దే డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సో అందుకని ఈ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ టు మేబీ నెక్స్ట్ 10 years 20 years going to emerge very fastly. Adding to the point, ఇప్పుడు అపార్ట్మెంట్ విల్ కమ్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అడాప్ట్ టు ద ప్లేస్ అండ్ లివ్ దేర్. సో మనం ఇల్లు కొనుక్కుని దాన్ని ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఇంటీరియర్స్ చేసుకుని ఆ కష్టాలన్నీ పడి మళ్ళీ వచ్చి ఆ మెయింటెనెన్స్ అర్థం కాక ఇవన్నీ హెడేక్స్ అన్ని ఉండవు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో యూత్ కానివ్వండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, లేదా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన వాళ్ళు కావండి, ఏదైనా కాస్మోపాలిటన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా సౌకర్యంగా ఉంటుంది. సింపుల్ గా ఒక కార్డు, ఒక సూట్ కేసు తో వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే సార్. అయితే ఇందులో మురళి గారు ఇప్పుడు సార్ చెప్పింది, ఇప్పుడు అక్కడ సీనియర్ సిటిజన్ స్టూడియో అపార్ట్మెంట్స్ ఫెసిలిటీ వాళ్ళ పబ్లిక్ లో సొసైటీ ఏదైతే ఉంటుంది నచ్చకపోతే అక్కడ కిచెన్ కూడా ఇస్తే వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఐ థింక్ దట్ ఆప్షన్ ఈస్ ఆల్సో దేర్. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇది కాస్త అపార్ట్మెంట్ వర్సెస్ అపార్ట్మెంట్గా మారే అవకాశం ఉందా? 1 BHK 2 BHKకి రాబోయే రోజుల్లో ఏమన్నా కాంపిటీషన్ వచ్చే? అందరు బిల్డర్లు అపార్ట్మెంట్స్ కట్టలేరండి, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఓరియంటేషన్ కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి స్ట్రక్ అవుతుంది కాబట్టి. ఓకే అండి. అదే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కట్టేటప్పుడే భూమి పూజ చేసిన తర్వాత పర్మిషన్స్ అని రాగానే సేల్ చేయడం మొదలు పెడతాం. సేల్ ప్రొసీడ్స్ వస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. వేరాజ్ అపార్ట్మెంట్ అంటే మనం మొత్తం కంప్లీట్ చేయాలా, నాట్ ఓన్లీ బిల్డింగ్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ చేయాలి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలా, ఎక్కువ క్యాపిటల్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ మంది బిల్డర్లు దీన్ని మొగ్గు చూపలేరు. రైట్ రైట్. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మనీ మధ్యలో ఉన్నాడు మాత్రమే చేయగలరు. అంటే మామూలు అపార్ట్మెంట్స్ కి ఎలాంటి కాంపిటీషన్ కాదు, దీని సెగ్మెంట్ పీపుల్ కొంతమంది ఉంటారు కాబట్టి ఆ సెగ్మెంట్ ని క్యాటర్ చేయడానికి మాత్రం పనికొస్తుంది. రైట్ అండి. కార్తీ గారు, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, అట్లాగే గవర్నమెంట్ రూల్స్ ఈ అపార్ట్మెంట్స్కి అనుకూలంగా ఉన్నాయా, కొంచెం అవరోధంగా ఉన్నాయంటారా, ఎట్లా సార్? ఇప్పుడు అపార్ట్మెంట్స్ కంటూ మనకి సపరేట్ గా ఏం ప్లానింగ్ అనేది ఇంకా గవర్నమెంట్ అయితే రాలేదు సార్. ఏదైతే మన అపార్ట్మెంట్స్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్ హియర్. మనకేంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ అనేది మనం బేర్ షెల్ ఇస్తాం, లైక్ టైల్స్ నార్మల్ ఇస్తాం. ఇక్కడ మనం ఫుల్లీ ఫర్నిష్ చేసి అన్ని సౌకర్యాలు ఇంక్లూడింగ్ డిష్ వాషర్, వాషింగ్ మెషిన్, మెయింటెనెన్స్, సర్వీస్ అన్ని కలిపి ఇస్తాం కాబట్టి కస్టమర్ అనేవాడు అతను ఏదైతే ఫర్దర్ గా స్పెండ్ చేయాలనుకునేది ఒకేసారి బిల్డర్ కి ఇచ్చేసేసి అతను ఖర్చు అయ్యేదానికంటే ₹1 తక్కువలోనే ఇక్కడ కొనుక్కుని అతను ఉంటున్నాడు. గవర్నమెంట్ పరంగా దీనికి స్పెషల్ జియోలు కానీ కొత్తగా అనేది ఇంకా యాజ్ ఆఫ్ నౌ అపార్ట్మెంట్ రూల్స్ అపార్ట్మెంట్ కూడా అప్లికబుల్. ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే రిక్వైర్డ్, government always ready to amend the rules based on the information and inputs given by the housing organizations కానివ్వండి, మా నెరాడ్కో, క్రెడాయ్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చే అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన జీవోని కూడా అమెండ్మెంట్ చేస్తూ ఉంటారు. అది యాజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అది. రైట్ సార్. ఇప్పుడు ఇది టెంపరీ పాయింట్ మురళి గారు చెప్పండి సార్. ఇప్పుడు మొన్న చాలా డిస్కషన్ జరిగింది నెరాడ్కో, క్రెడాయ్ దీంట్లో. గవర్నమెంట్ ఆల్రెడీ దేర్ ఇస్ ఏ రిప్రజెంటేషన్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు రాలేదు ఆ సార్జంలో, బట్ వచ్చే అవకాశం ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీ షుడ్ హ్యావ్ 25% ఆఫ్ ది స్టూడియో అపార్ట్మెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కి అలికేట్ చేయాలని ప్రపోజల్ చేస్తున్నారు. అట్లానే జనరల్ గా స్టూడియో అపార్ట్మెంట్ లోన్ ఇవ్వరు, ఎందుకంటే 60 తర్వాత 60-70 years ఉంటారు, వాళ్ళు లోన్ రాదు. సో మీకు రామేశ్వర చిన్న పాయింట్ నేను కూడా సజెస్ట్ చేసేది, చాలా మంది డిస్కస్ చేయడం కూడా జరిగింది. సీనియర్ సిటిజన్ అనేది సపరేట్ గా తీసుకెళ్లి ఎక్కడో పెట్టకూడదు, సీనియర్ సిటిజన్ పార్ట్ చేయాలి. ఏదో వాళ్ళు ముసలాళ్ళు అయిపోయి చెప్పి తీసుకెళ్ళి పక్కన పెట్టకూడదు. వాళ్ళతో పాటు యంగ్ జనరేషన్ ఉండాలి, కిడ్స్ ఉండాలి, అంతా కలిసి ఉన్నప్పుడే వాళ్ళు చక్కగా మమేకమే వాళ్ళు కూడా ఆనందాన్ని పొందొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా అలాగే డిజైన్ చేస్తాం. 4 బ్లాక్లు కనుక చేస్తే ఒక బ్లాక్ దానికి కేటాయించాలి సెంటర్ లోనే ఒక దృఢ నిశ్చయంతో మేము కూడా బిల్డర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అలా.
రైట్ అదే సార్ 25% అని చెప్తున్నారు. ఎనీ గేటెడ్ ఈవెన్ జియో డజంట్ కమ్, ఆల్ బిల్డర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ ఆల్సో. రైట్ అండి. శ్రీనివాసరావు గారు అన్నట్టు అందరూ కట్టి చేయలేకపోతున్నారు సార్. బిల్డర్స్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ స్టార్టెడ్ బియాండ్ సైకిల్ రాధాకృష్ణ గారు, కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ సింగిల్ బెడ్రూమ్ 2 BHK ఫ్యామిలీ మెంబర్స్ 2 BHK ప్రిఫరింగ్, అండ్ వాట్ ఎవర్ రీజన్ సింగిల్ ఒక మనిషి ఉంటే ఆడ మనిషి కానీ మగ మనిషి ఒకటి స్టూడియో అపార్ట్మెంట్ ఈస్ బెటర్. బట్ దేర్ ఆర్ స్టిల్ సమ్ ప్రపోజల్స్ చూసాను, చిన్న ప్రాజెక్ట్, అంత బ్రాండెడ్ కాదు. 2 BHK ఆల్సో బీయింగ్ ఇన్ డిమాండ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్స్. ఆ ఏజ్ కంటే ఆర్డర్స్ వాళ్ళంతా ఆయన పని చేసుకుంటే ఒకలాగా, ఆయన ఆల్రెడీ నర్సింగ్ మెడిసిన్ ఇవన్నీ కావాలంటే ఒకలాగా. సో చార్జెస్ మే డిఫర్ టు దిస్ పర్సన్ అండ్ దట్ పర్సన్. రైట్ డెఫినెట్గా రానున్న ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. రైట్ అండి.